నుంచి తీసుకుపోయే బాధ్యత శాసనసభ్యులు గారు మీరు హాస్పిటల్స్ అనేది తెచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా ఆఫీసర్లు పోటీ చేసి మీరు ఏదైనా లేకపోతే ఫలానా పేపర్ కాలేదని మీకు తెలియజేసి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో దాదాపు ₹1,00,000 చెక్కులు చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చినందుకు ఆయన మనస్ఫూర్తిగా చెప్పడం ద్వారా ధన్యవాదాలు చెప్పడం కూడా అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ వచ్చినటువంటి ఈ లబ్ధిదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీకు అనారోగ్య కారణంగా మీరు హాస్పిటల్లో ఖర్చు పెట్టుకుంటే దాన్ని మీరు మా నాయకుల ద్వారా ఇక్కడికి ఎమ్మెల్యే గారి ఆఫీస్కి తెచ్చిస్తే ఇక్కడ నుంచి మేము అక్కడికి తీసుకెళ్ళి అక్కడ సీఎం గారితో మాట్లాడి మీ అందరూ కూడా ఇప్పుడు చెక్కులు ఇస్తున్నామంటే దానికి కారణం ముఖ్యమంత్రి గారి యొక్క మంచి మనసు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దాదాపు ఇప్పటి వరకు ఈ యొక్క 15-16 నెలల్లో మనం ₹2,70,93,200 సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈరోజు అందరూ కూడా చెప్పించామని చెప్పేందుకు నాకు నిజంగా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఎందుకంటే నా నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం, పేద నియోజకవర్గం. ఈ పేద నియోజకవర్గంలో చాలా మంది పేదవాళ్ళు ఉండేటువంటి కార్యక్రమం. ఈరోజు పేదవాళ్ళకి, అనారోగ్యంగా ఉన్నటువంటి పేదవాళ్ళకి బాసటగా తోడుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మా నాయకులందరూ కూడా నేను తెలియజేస్తున్నా, వీలైనంత వరకు మ్యాక్సిమం పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా రాజీ కాకుండా సీఎం సహాయ నిధి చెక్కులు తీసుకొచ్చేటువంటి బాధ్యత నాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇదేదో ఒక పని కాదు, ఇదేదో ఇంకోటి కాదు, ఇది నా బాధ్యత. మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఈరోజు మోడీ గారి ఆశీస్సులతో ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ గెలిపించారు. తద్వారా మేము చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా చేయాల్సినటువంటి పోలీస్ అట్లా చేయకపోతే ఎమ్మెల్యేగా నేను ఉండడం కూడా బెస్ట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నా కాన్స్టిట్యూన్సీ లో ఆరోగ్యం బాగిన వాళ్ళకి ముఖ్యమంత్రి గారు సహాయాన్ని తీసుకురాకపోతే నేను కూడా ఎమ్మెల్యేగా వేస్ట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, అలాగే కాలువలు, అంగన్వాడీ బిల్డింగ్స్ అవన్నీ కూడా యాక్టివ్గా జరుగుతూ ఉంటుంది. ఆడ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు బట్టి జరుగుతూ ఉంటుంది. కానీ సీఎం రిలీఫ్ ఫండ్ మాత్రం నిజంగా ఎక్కడ నాకు తెలిసి ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎంత విధంగా ఇంత మొత్తంతో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం అందరం కూడా. అట్లాగే నాయకులు కూడా నాయకులు కూడా వేదిక నాయకులందరూ కూడా తెలియజేస్తున్నారు. అలాగే పార్టీ అధ్యక్షులు ఉన్నారు, జిల్లా కమిటీ వాళ్ళు ఉన్నారు, రాష్ట్ర కమిటీ వాళ్ళు ఉన్నారు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి మా గ్రామ స్థాయి నాయకులందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నా, దయచేసి మీ ఊళ్ళల్లో పార్టీలకు అతీతంగా పేదవాడు ఎవరైనా బాగలేకపోతే పేదవాడికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆయన మన పార్టీ కాదు, ఆయన వద్దులే అంటే ఇబ్బంది. పేదవాడు అయినప్పుడు పార్టీ కాకపోయినా మనం సహాయం చేస్తే ఒకసారి తప్పు చేసినా మళ్ళీ తప్పు చేయడానికి నమ్మకం నాకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఒకసారి గతంలో మనం ఇచ్చాం సీఎం రిలీఫ్ ఫండ్,